పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో సైన్యం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. బిజ్ బెహారా, త్రాల్ ప్రాంతాల్లో ఆర్మీ కూంబింగ్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్లో లోకల్ టెర్రరిస్టుల నివాసాలపై దాడి చేస్తున్నారు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో కుల్నార్, బాజీపురాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. పుల్వామా జిల్లా ట్రాల్లోని మోంఘమ ప్రాంతంలో ఓ ఉగ్రవాది ఇంటిని సైన్యం గుర్తించింది. ఆ ఇల్లు ఆసిఫ్ షేక్ అనే ఉగ్రవాదిదని నిర్ధారణకు వచ్చాక ఐఈడీ బాంబులతో ఉగ్రవాది ఇంటిని బలగాలు పేల్చేశాయి. ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందారు. అయితే అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రముక్కలో ఆసిఫ్ షేక్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో అతడి కోసం ముమ్మర దర్యాప్తు చేపట్టింది ఆర్మీ. లష్కర్-ఇ-తోయిబా స్థానిక కమాండర్గా ఆసిఫ్ షేక్ వ్యవహరిస్తున్నట్టు గుర్తించింది. ట్రాల్లోని మోంఘమా ప్రాంతంలో భద్రతా దళాలు తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు కొన్ని అనుమానాస్పద వస్తువులు బయటపడ్డాయి. ప్రమాదాన్ని గ్రహించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై భారీ పేలుడుతో ఇంటిని ధ్వంసం చేశారు. దీంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఓకే, ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రైట్ శ్రవంతి, ఏదైతే పహల్గామ్ ఘటన తర్వాత ఇక జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంతో పాటుగా ఎవరైతే ఉగ్రవాదులు నివాసం ఉంటున్న ఏరియాలన్నింటి కూడా భారత సైన్యం వెల్లడపడుతుంది. ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉగ్రవాద ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలు వెళితే వాళ్ళు తలదాచుకున్న ప్రాంతాలన్నింటినీ కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే పెహల్గాం దాడిలో సూత్రధారులుగా భావిస్తున్న ఆసిఫ్ షేక్, అదేవిధంగా హుస్సేన్లకు సంబంధించిన ఇళ్లను భద్రతా దళాలు తేల్చివేయడం జరిగింది. ఈ ఇద్దరు కూడా పెహల్గాం సంబంధించి సూత్రధారులుగా వ్యవహరించారు. స్థానిక లష్కర్-ఇ-తోయిబాకి సంబంధించిన వారిగా కూడా భద్రతా దళాలు భావిస్తున్నాయి. వారి ఇళ్లను కూడా మొత్తం తేల్చివేయడం జరిగింది. అయితే ఈ సెర్చ్ ఆపరేషన్ మొత్తం కూడా కాశ్మీర్కి సంబంధించి ఎక్కడెక్కడ ఉగ్రవాదులు తలదాల్చుకునే ప్రాంతాలు ఉన్నాయో అన్నిటి మీద కూడా ఈ ఆర్మీ అలర్ట్ గా ఉంది. మొత్తం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎక్కడికక్కడ జల్లెడ పట్టడము, అనుమానితులందరినీ కూడా తీసుకోవడం లాంటిది అది జరుగుతుంది. బిజ్ బెహారా, అదేవిధంగా త్రాల్ ప్రాంతాల్లో కావచ్చు, కుల్నార్, బాజీపురాలో కావచ్చు కాటన్ సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్ లో భారత బలగాలకు భారత బలగాలు పాకిస్తాన్ కు షాక్ ఇవ్వడం జరిగింది. ఏదైతే లష్కర్-ఇ-తోయిబా కమాండర్ అల్తాఫ్ అలీ హతం కాబడ్డారు. ఈ సెర్చ్ ఆపరేషన్ లో కాల్పుల్ని హతం చేయబడ్డది. భద్రతా దళాలంతా కూడా కాల్పులు జరిగాయని పట్టుబెట్టడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ తన దూకుడును పెంచడం జరిగింది. ఖచ్చితంగా పాకిస్తాన్ కు గుర్తు చెప్పి తీస్తాం. అదేవిధంగా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని ఖచ్చితంగా మట్టు పెడతామన్న రీతిలోనే భారత భద్రతా దళాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే కనుక ఇక ముందున్నది వారే అనేది మాత్రం ఒక సూచనప్రాయంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇరువైపులా కూడా మొత్తం యుద్ధానికి తగ్గ వాతావరణాన్ని ఇక్కడ ఏర్పడింది. సో ఇక ముందు జరగబోయేది యుద్ధమేనా అనే ఒక ఆందోళన అయితే పాకిస్తాన్ లో నెలకొంది. కానీ ఖచ్చితంగా చేయాల్సిందే, పాకిస్తాన్ టీచం అనచాల్సిందే అని చెప్పి కూడా భారత్ కోరుకుంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వాట్ అన్నదే ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. శ్రవంతి. ఓకే శ్రీనివాస్, అంటే అక్కడ తనకు సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్లను గుర్తించామని చెప్తున్నారు కదా, ఎటువంటి ఆనవాళ్లను గుర్తించారు? అయితే ఇల్లు ధ్వంసం చేశారన్నారు, మరి అందులో ఆ ఇంట్లో అతను ఉన్నాడా? అసలు దాని గురించి ఒకసారి వివరణ ఇవ్వండి. అంటే ఇవన్నీ కూడా సర్చింగ్ ఆపరేషన్ లో అక్కడున్న స్థానికులు వచ్చిన వివరాల ప్రకారం ఈ సమాచారాన్ని భద్రతా దళాలు స్వీకరించాయి. ఈ సేకరణలో భాగంగానే ఆ ఇంట్లో ఆ రెండిళ్ళు అయితే ఉన్నాయో ఆ ఇళ్లను వాళ్ళ భద్రతా దళాలు చుట్టుముట్టడము, అందులో లోపల ఉన్నారేమో చూడడము, అదేవిధంగా ఈ సర్చింగ్ ఆపరేషన్ లో పలు అనుమానాస్పద ఇక్కడ పరికరాలు కనిపించడం, ఇవన్నీ చూసిన తర్వాతనే భద్రతా దళాలు నిర్ధారణకు రావడం జరిగింది. నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఆ రెండు ఇళ్లను కూడా పేల్చివేయడం జరిగింది. ఎందుకంటే లోపల సర్చ్ ఆపరేషన్ చేసినప్పుడు అనుకోని ప్రమాదం జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అలాగని చెప్పేసి రెండిళ్లను కూడా పేల్చివేయడం జరిగింది. అంతేకాదు లష్కర్-ఇ-తోయిబాకి చెందిన చీఫ్ టాప్ లీడర్ ఎవరైతే ఉన్నారో మనకి అల్తాఫ్ అలీని కూడా మట్టు పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూసుకున్నట్టయితే శ్రీనివాస్ ఒక 5గురు ఉగ్రవాదుల పిక్చర్స్ అయితే మనకు కనిపిస్తూనే ఉన్నాయి. సో అందులో ఇతను ఒకరు ఉన్నారా?
వీరంతా సూత్రధారులు లోకల్ గా ఉండి మొత్తం ఈ ఏదైతే ఈ దాడిలో ఉన్న వాళ్ళు మాత్రమే కాబట్టి ఇద్దరు ఉన్నట్టు కూడా భద్రతా దళాలు గుర్తించాయి. అందుకోసం వాళ్ళు ఇద్దరిని మట్టుబెట్టడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.